రంగారెడ్డి జిల్లా చేవెలలో గాలి ఎటువైపు ఉంది? బీఆర్ఎస్ నుంచి కాళే యాదయ్య మరోసారి నిలిచి గెలుస్తారా లేక రత్నం కాంగ్రెస్ అభ్యర్థి అవుతారా? ఈ రెండు పార్టీలు కాదని చేవెలలో కమలం వీక్షించే అవకాశం ఉందా లేక బీఎస్పీ విజయఢంకా మోగిస్తుందా? అసలు చేవెలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో లెట్స్ వాచ్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. రంగారెడ్డి జిల్లా చేవెల నియోజకవర్గం చేవెల, షాబాద్, మొయినాబాద్, నవాబ్పేట్, శంకర్పల్లి మండలాలు ఈ సెగ్మెంట్ లోకి వస్తాయి. దాదాపు 2 లక్షల ఓటర్లు ఇక్కడున్నారు. ఇక్కడ ఎస్సీలు, రెడ్డి సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. వాళ్ళెవరికి మద్దతిస్తే వారిదే గెలుపు. అలాంటి ఈ నియోజకవర్గం ఎన్టీఆర్, వైఎస్ జమానాల్లో ఓ వెలుగు వెలిగింది. ఇంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలుగా వ్యవహరించారు. ముఖ్యంగా వైఎస్ జమానాలో ఏ ప్రభుత్వ కార్యక్రమం మొదలుపెట్టినా చేవెల నియోజకవర్గం నుంచే ప్రారంభమయ్యేది. అంతలా చేవెల సెంటిమెంట్ ను పాటించారు వైఎస్. అందుకే ఇక్కడి నుంచి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి చేవెల చెల్లమ్మ అని పేరు వచ్చింది. కానీ 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో చేవెల ఎస్సీగా మారింది. దాంతో సబిత కుటుంబ ఆధిపత్యానికి ఇక్కడ చెక్ పడింది. 2009లో ఆమె మహేశ్వరం నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. దాంతో 2009లో ఇక్కడ సబితకు ఎదురుగాలి వీచింది. ఆమె మద్దతునిచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కాళే యాదయ్యకు ఓటమి ఎదురైంది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఎస్ రత్నం 2000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు. 2014కు వచ్చేసరికి రాజకీయం మారింది. 2014 ఎన్నికల్లో కేఎస్ రత్నం గులాబీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాళే యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడ్డారు. ఈసారి కాళే యాదయ్య కేఎస్ రత్నంపై గెలిచి తన పట్టును చాటుకున్నారు. తర్వాత తెలంగాణ రాజకీయాలు మారిపోవడం, టీడీపీ పూర్తిగా కనుమరుగు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కాళే యాదయ్య గులాబీ గూటికి చేరారు. దీంతో కేఎస్ రత్నం మరో దారి లేక కాంగ్రెస్ లోకి జంపు కొట్టారు. 2018 ఎన్నికల్లో మరోసారి కాళే యాదయ్యదే పైచేయి అయింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన యాదయ్య కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్ రత్నంను ఓడించారు. నియోజకవర్గ చరిత్రలో ఇంద్రారెడ్డి కుటుంబం తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఎన్నికల తర్వాత చేవెళ్లపై పూర్తిగా పట్టు సాధించడంలో కాళే యాదయ్య విజయం సాధించారనే చెప్పాలి. ఓవైపు సబితా ఇంద్రారెడ్డి గులాబీ గూటికి చేరడం కూడా ఆయనకు కలిసి వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధి జోరందుకుంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ కుటుంబానికి కూడా యాదయ్య దగ్గరయ్యారు. 111 జీవో గురించి సీఎం కేసీఆర్ పై తరచూ మాట్లాడటం, హిమాయత్ సాగర్, గండిపేట ఒడ్డున భూములన్నీ చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోనే ఉండడం లాంటి పరిణామాలతో తరచూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పెద్దలతో మాట్లాడే అవకాశం వచ్చింది. దీంతో వాళ్ళ దృష్టిలో సౌమ్యుడిగా, మృదు స్వభావిగా కాళే యాదయ్యకు స్టాంప్ పడింది. ఈ పరిణామాలన్నీ కాళే యాదయ్యకు కలిసొచ్చాయి. ఇటీవలి కాలంలో పలుసార్లు బహిరంగ వేదికలపైనే కాళే యాదయ్యను ప్రశంసించడమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన గులాబీ అభ్యర్థిగా బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీలో నిలిచిన కేఎస్ రత్నం కూడా బీఆర్ఎస్ లోనే చేరడంతో కొంత గందరగోళమైతే క్యాడర్ ను వెంటాడుతోంది. అయితే గులాబీ హైకమాండ్ కాళే యాదయ్య వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కేఎస్ రత్నం పార్టీ మారైనా మరోసారి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్. గులాబీ పార్టీ అభ్యర్థిగా కాళే యాదయ్య పోటీ చేస్తే ఆయనే గెలుస్తారని స్పష్టంగా చెప్పలేకపోయినా గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం. ఎందుకంటే నియోజకవర్గ ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. పైగా ఈసారి 111 జీవోను ఎత్తేశారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయనకు పెద్ద అడ్వాంటేజ్ గా మారాయి. అన్నింటికీ మించి ఎస్సీ సామాజిక వర్గంతో పాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా ఆయనకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. కానీ 9 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండడంతో జనరల్ గా ఉండే వ్యతిరేకతే ఆయనకు మైనస్. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. అయితే పార్టీని నడిపించే సరైన నాయకులు ఇక్కడ లేరన్న విమర్శ ఉంది. ఇక్కడ రాచమల్ల సిద్దేశ్వర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ కాల యాదయ్యకు ఆయనకు పోటీ ఇచ్చే సూచనలైతే లేవని టాక్. కానీ ఒకవేళ రత్నం కాంగ్రెస్ లోకి వస్తే మాత్రం టఫ్ ఫైట్ తప్పదన్న వాదన ఉంది. చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అంత బలంగా ఏమీ లేదు. కానీ మొయినాబాద్, చేవెళ్ల మండలాల్లో మాత్రం కొంత పట్టుంది. నేతలు కొంతమంది పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ బలం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కమలం పార్టీ నుంచి 2-3 నేతల పేర్లు వినిపిస్తున్నా కాల యాదయ్యను ఢీకొట్టడం అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. చేవెళ్ల సెగ్మెంట్ పై ఎందుకనో బీఎస్పీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఊరూరా ఇక్కడ బీఎస్పీకి క్యాడర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇక్కడ నుంచి నిలబడితే మాత్రం పోటీ రసవత్తరంగా మారుతుంది. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఆయనకు వన్ సైడ్ గా మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. ఆర్ఎస్పీ ఇక్కడ నుంచి నిలబడాలని ఆ పార్టీ క్యాడర్ బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన ఇక్కడ నుంచి నిలబడితే మాత్రం గెలుపు అవకాశాలు పక్కా ఆయనకేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. బలమైన నాయకుడు లేకపోవడం వల్లే వరుసగా 2 సార్లు కాల యాదయ్య విజయం సాధించారని బీఎస్పీ క్యాడర్ చెప్పుకుంటున్నారు. ఈ వాదన ఎలా ఉన్నా ఈసారి మాత్రం ప్రవీణ్ కుమార్ బరిలో నిలిస్తే సమీకరణాలన్నీ మారిపోతాయన్నది మాత్రం వాస్తవం. మొత్తంగా చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఈసారి బరిలో నిలిచే వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి కాల యాదయ్య పేరు ఒక్కటే ఖాయంగా కనిపిస్తోంది. మిగతా పార్టీల నుంచి పోటీలో ఎవరుంటారో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవేళ చేవెళ్లను ఎంచుకుంటే మాత్రం ఆయనకు కలిసొచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. చేవెళ్లలో ఎన్నికల దాకా పరిస్థితి ఇలాగే ఉంటుందా? కాల యాదయ్య హిట్ కొడతారా లేక అంచనాలను నిజం చేస్తూ ప్రవీణ్ కుమార్ బరిలో నిలిచి సత్తా చాటుతారా అన్నది చూడాలి మరి.